రేపు లంచ్ బాక్స్లో ఏం పెట్టాలని ఆలోచిస్తున్నారా? ఆగండి, నేను ఒక ఐడియా చెప్తా. 2 కోడిగుడ్డులతో సూపర్ ఐటెం చూపిస్తాను. పిల్లలు కూడా డబ్బా ఖాళీ చేసేస్తారు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను పచ్చెనపప్పు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటో 1 టమాటో వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇలా కాస్త ఫ్రై అయ్యాక 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా ఒకసారి బాగా కలిసిపోయాక ఒక చిన్న కప్పు వాటర్ వేసుకొని ఇంకొకసారి కూడా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి టమాటా బాగా మగ్గిపోయేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా చూడండి, మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం కలిపేసి కొంచెం సపరేట్ చేసుకొని తర్వాత 2 కోడిగుడ్లు కొట్టి దాంట్లోకి వేసుకోవాలి. ఈ కోడిగుడ్లు 1 నిమిషం అట్లాగే వదిలేసి చిన్నగా కలుపుతూ ఉండాలి, లేదంటే సన్న పీసెస్కి అయిపోద్ది. కోడిగుడ్డు కొంచెం పెద్ద ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది రైస్లోకి, కాబట్టి ఊరికి పైన అట్లా కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిపోయాక కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసుకొని 1 స్పూను మిరియాల పొడి, 1 కప్పు రైసు వేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూసేయండి. లాస్ట్లో కొంచెం గరం మసాలా కూడా వేసుకొని కలిపేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి.